మన దేశానికి బంగారు పిచ్చుక అని పేరుందని మీకు తెలుసా? ఒకప్పుడు మన దేశంలో రత్నాలను రాసులు పోసి వీధుల్లో అమ్మేవారట. ప్రపంచంలోనే అత్యంత సంపద మన దేశంలో పోగుపడి ఉండేదట. మన దేశంలో మరెన్నో దేశాలు వాటికి రాజులు ఉండేవారు. వారంతా తమ సంపదను బంగారం వజ్రాల రూపంలో దాచుకునేవారు. దాంతో ఈ సంపదను దోచుకోవడానికి విదేశీయులు మన దేశంపై దండెత్తారు. చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ మొఘలులు ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు సుమారు 400 సంవత్సరాలు పాలించారు. ఎన్నో ఏళ్లు పాలించి అందిన కాడికి దోచుకున్నారు. ఆ తర్వాత వ్యాపారం పేరుతో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఇక్కడే పాతుకుపోయి 200 ఏళ్లు దోచుకున్నారు. మొత్తం 600 ఏళ్లు బానిసత్వం పోరాటాలు ఎదుర్కొన్నప్పటికీ మన దేశం ఇప్పటికీ సంపన్న దేశంగానే ఉంది. నేటికి అమెరికా, బ్రిటన్, రష్యా వంటి మహాశక్తులతో కలిసి మన దేశం అడుగులు వేస్తుంది. మన సంపదను విదేశీయులు కొల్లగొట్టిన భారత్ సుభిక్షంగా అన్ని రంగాల్లోనూ వెలుగొందుతుంది. దోపిడీ పాలకుల్లో బ్రిటిష్ వారు అత్యధిక సంపదను దోచుకుని దూరమయ్యారనే చెప్పాలి. నిధి ఎక్కడ కనిపించినా దోచుకుని స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని చాలా కాలం పాటు పాలించారు. బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని బానిసగా ఉంచుకున్నారు. ఈ కాలంలో బ్రిటిష్ వారు భారతదేశ వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారు. అయితే బ్రిటిష్ పాలకులు దాదాపు 200 సంవత్సరాలలో భారతదేశంలో దాదాపు $45 ట్రిలియన్ దోచుకున్నారు. 1757 నుంచి 1947 మధ్య కాలంలో వారు భారతదేశం నుండి సుమారు 80,000 లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారు. ఆ మొత్తం నేడు బ్రిటన్ వార్షిక స్థూల జాతీయోత్పత్తి కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ. భారతదేశ వలస రాజ్యం వల్ల బ్రిటన్ గణనీయమైన ఆర్థిక ప్రయోజనం పొందలేదని బ్రిటన్ ప్రజలు అనుకుంటున్నారు. అయితే వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం బంగారు పక్షి లాంటి మన దేశపు రెక్కలను ఎగరలేని విధంగా కత్తిరించింది. బ్రిటిష్ వారు 1757 నుండి 1947 వరకు అంటే 190 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు. ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తరువాత బ్రిటిష్ వారు భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. దీని తర్వాత 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన క్వీన్ విక్టోరియా పేరుకు బదిలీ చేయబడింది. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. బ్రిటిష్ పాలన ముగిసింది. ఈ నియమాన్ని వలసవాదం అంటారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆర్థిక దోపిడీకి, రాజకీయ అణిచివేతకు, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి గురి చేశారు. వారు భారతదేశంలో అనేక కొత్త పరిశ్రమలను కూడా స్థాపించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడినప్పటికీ భారతదేశ వనరులను, సంపదను అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారు అనడంలో సందేహం లేదు. బ్రిటిష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాను చూస్తే అందులో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది. ఆ సంపద ఇప్పుడు మన చేతిలో ఉంటే ఇండియా రేంజ్ మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్ ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బ్రిటిషర్లు. బంగారం, వజ్ర వైఢూర్యాలు మొదలుకుని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపోయే నాటికి ఇక్కడ ఇంకేమీ మిగలలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ సంపద అంతా రాజా ప్రసాదాలలోని బ్రిటిష్ మ్యూజియంలోనూ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాటిని తిప్పి పంపించాలని భారతదేశం ప్రోటోకాల్ పాటిస్తూ పలు సందర్భాల్లో కోరడం జరిగింది. అందుకు సిగ్గు లేకుండా వారు ఏమన్నారో తెలుసా? ఒకప్పుడు దేశంలోని ఎన్నో రాజ్యాలు, రాజులు బ్రిటిషర్లపై గౌరవంతో సమర్పించిన కానుకలని వాటిని వెనక్కు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తెల్లదొరల దోపిడీ గురించి చెప్పాలంటే 400 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకోవాలి. ఆనాడు మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మొహమ్మద్దీన్ జహంగీర్ పుట్టినరోజు. మొఘల్ దర్బార్లో తులాభారం జరుగుతుంది. జహంగీర్ బరువుకు సరిపడే వెండి, బంగారం నాణేలు, ఆభరణాలు, విలువైన వస్తువులు తూకం వేస్తూ పేదలకు పంచిపెడుతున్నారు. అప్పట్లో అదో ఆనవాయితీగా జరిగేది. ఔరంగజేబ్ పాలన కొనసాగుతున్న కాలంలో భారతదేశం ప్రపంచంలోనే వాణిజ్య వ్యాపారాలు కలిగిన అత్యంత సంపన్న దేశం. అప్పట్లో మన దేశం నుంచి విదేశాలకు ఎడారిదారుల్లో ఒంటెల ద్వారా సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు ఎగుమతి చేసేవాళ్ళు. ఓ అంచనా మేరకు ప్రపంచం మొత్తం జీడిపిలో పావువంతు భాగం ఇక్కడి నుంచే అని సమాచారం. అదే సమయంలో ఇంగ్లాండ్ వాటా ప్రపంచ జీడిపిలో కేవలం 2% ఉండేది. ప్లాసీ యుద్ధం తర్వాత ఆ ఘనతంతా గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆంగ్లేయులు తమ పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకుని వెళ్తే ఇండియా ఖాళీ సంచిగా ఉండిపోయింది. మన దేశం నుంచి బ్రిటిషర్లు ఎత్తుకెళ్లిన విలువైన సంపదలో కోహినూర్ డైమండ్ ఒకటి. కోహినూర్ డైమండ్ మన దేశాన్ని బ్రిటిష్ వారు దోపిడీ చేశారు అనడానికి సజీవ సాక్ష్యం. మరో దేశ ఘన వైభవానికి ఆ వచనం సాక్ష్యం. మన గోల్కొండ సామ్రాజ్యంలో దొరికి ఎక్కడెక్కడో తిరిగి చివరకు బ్రిటన్ రాణి కిరీటంలో చేరిపోయింది. దాన్ని కూడా వెనక్కి ఇవ్వాలన్న విషయంపై ఏళ్లుగా వివాదం కొనసాగుతుంది. క్వీన్ ఎలిజబెత్ II మరణంతో కోహినూర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కిచ్చేయాలంటూ భారత్ లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్ తిరిగి తమకు ఇచ్చేయాలంటూ తమ దేశం కోరుతుంటే మాకివ్వాలంటూ తగువుకు పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ముందుకు వస్తున్నాయి. వజ్రంపై హక్కులు తమకే ఉన్నాయంటూ వితండవాదం చేస్తున్నాయి. కోహినూర్ వజ్రాన్ని వదులుకోవడానికి ఇంగ్లాండ్ ఇష్టపడటం లేదు.
కోహినూర్ వజ్రాన్ని తాము దోచుకోలేదని, హక్కుగా పొందామని వాదిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో కోహినూర్ వజ్రం విలువ దాదాపు 10 కోట్ల పౌండ్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 1000 కోట్లు ఉంటుంది. కానీ మొన్నటి ప్రధాని రిషి సునాక్ కాలంలోనూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్ ను మన ప్రధాని మోదీ ఈ మధ్య జరిగిన భేటీ సందర్భంగా కోరారు. అయితే అదంత సులభం కాదు. రాచరిక వ్యవస్థ బలంగా ఉన్న యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటివి వెనక్కిస్తూ పోతే ప్రపంచ దేశాలన్నిటికీ తమ సంపద వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని వారికి తెలుసు. అందుకే వేరువేరు కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. భారత్ ను పరిపాలించిన బ్రిటన్ ఇక్కడి నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి దోచుకెళ్లింది. కానీ మనం బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. నిజానికి భారతీయ సంస్కృతి చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మన దేశం నుంచి ఎత్తుకెళ్లారు తెల్లదొరలు. ఇప్పటికీ బ్రిటన్లోని పలు మ్యూజియాల్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి. కోహినూర్తో పాటు వీటిని కూడా తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలో ఉండే హరిహర విగ్రహం అప్పట్లో అపహరణకు గురైంది. ఎన్నో చేతులు మారి చివరకు లండన్లోని బ్రిటిష్ మ్యూజియానికి చేరింది. 1862లో బీహార్లోని భగల్పూర్ జిల్లా సుల్తాన్ గంజ్ ప్రాంతంలో రైల్వే నిర్మాణంలో బయటపడ్డ బుద్ధుడి విగ్రహం బర్మింగ్హామ్ మ్యూజియంలోనే ఉంది. టిప్పు సుల్తాన్ మరణించగానే ఆయన గదిలో ఉన్న విలువైన వస్తువులన్నీ ప్రత్యర్థులు దోచుకెళ్లారు. ఖడ్గం, టిప్పు సుల్తాన్ ఉంగరం, అత్తరు, చెక్కతో చేసిన పులిబొమ్మ ప్రస్తుతం బ్రిటన్లో వేరువేరు మ్యూజియాల్లో కనిపిస్తున్నాయి. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్ మద్యం తాగడానికి ఉపయోగించిన వైట్ నైఫ్రైట్ రాయితో తయారు చేసిన ఓ పాత్ర, చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ బంగారపు సింహాసనం, ఇలా అత్యంత అరుదైన విలువ కట్టలేని వస్తువులు చాలానే కొల్లగొట్టారు. ప్రస్తుతం 120కి పైగా అరుదైన శిలలపై చెక్కిన శిల్పాలు, శాసనాలు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని తిరిగి భారత్ కు తీసుకురావడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యునెస్కో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కోహినూర్ ను ఇండియాకు తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. చూసారుగా, ఇది వాల్టి ఇన్ డెప్త్.